మన టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 'ముఫాసా ద లయన్ కింగ్' ఈ సినిమా వచ్చేసరికి డిసెంబర్ 20న అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ముఫాసాకి అయితే మన మహేష్ బాబు గారు అయితే డబ్బింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అందుకోసం ఫ్యాన్స్ అయితే చాలా రచ్చ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. గ్రాండ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. డే 1 ఎంత పెడుతుండో మన తెలుగు స్టేట్ నుంచి చూడాలి. మహేష్ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పుడులో మహేష్ బాబు గారు ఏ సినిమా రిలీజ్ అవ్వదు. ఈ సినిమాకి హడావిడి మామూలు లేదు. సెకండ్ వచ్చేసరికి ప్రభాస్‌కైతే ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. హనురాపుడి ఫౌజీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంచెం అయితే ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు ప్రభాస్ అన్నకు. అందుకోసం 15 డేస్ అయితే రెస్ట్ అయితే తీసుకోబోతున్నాడు ప్రభాస్ అన్న. 1 మంత్ వరకు ఏ మూవీకి అయితే డేట్ అయితే ఇవ్వడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న మూవీ లైనప్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కావాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంక్రాంతికి వస్తున్న సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న ఇంకా రాబిన్హుడ్ ఈ 4 సినిమాలు అయితే మన తెలుగు నుంచి అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. వీటిలో నేను బాగా వెయిట్ చేసిన సినిమా వచ్చేసరికి డాకు మహారాజ్ సినిమా ఇంకా గేమ్ చేంజర్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ టికెట్స్ వచ్చేసరికి యూఎస్ఏలో అయితే అడ్వాన్స్ అయితే ఓపెన్ చేసినని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే $15,000 మాత్రమే కలెక్ట్ చేసినని చెప్పుకోవచ్చు. చాలా డల్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే బుకింగ్స్ చూడాలి. డే 1 ఎంత పెడుతుందో యూఎస్ఏలో ఇంకో బాలీవుడ్గా మన రామ్ చరణ్ గారికి ముందే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు బిరుదుగా. దానికి న్యాయం చేస్తాడా లేడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. టికెట్ చూస్తే ఎక్కువైతే బుక్ అయితే చేసుకుంటలేరు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక టైర్ 1 హీరో సినిమా రిలీజ్ అవుతే ఏ విధంగా హడావిడి హంగామా ఉంటుందో ఆ విధంగా అయితే సెలబ్రేషన్ ఎక్కడైతే కనిపించలేదని చెప్పుకోవచ్చు. పుష్ప 2, మన దేవర, కల్కి, సలార్కి ఏ విధంగా హంగామా చేసారో ఆ విధంగా అయితే హంగామా అయితే ఎక్కడైతే మనకైతే కనిపిస్తలేరు. మీరేమంటారు?